పీసీసీ దళిత కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇవాళ రాజ్యాంగ పరిరక్షణ దీక్ష చేపడుతున్నారు. నెక్లెస్ రోడ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల ఎత్తు విగ్రహం వద్ద దీక్ష ప్రారంభం కానుంది. బీజేపీ అవలంబిస్తున్న రిజర్వేషన్ల రద్దు ప్రయత్నానికి వ్యతిరేకంగా చేపడుతున్న ఈ దీక్షను విజయవంతం చేయాలని ఆ పార్టీ శ్రేణులు పిలుపునిచ్చాయి. పీసీసీ దళిత కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇవాళ రాజ్యాంగ పరిరక్షణ దీక్ష చేపడుతున్నారు. నెక్లెస్ రోడ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల ఎత్తు విగ్రహం వద్ద దీక్ష ప్రారంభం కానుంది. బీజేపీ అవలంబిస్తున్న రిజర్వేషన్ల రద్దు ప్రయత్నానికి వ్యతిరేకంగా చేపడుతున్న ఈ దీక్షను విజయవంతం చేయాలని ఆ పార్టీ శ్రేణులు పిలుపునిచ్చాయి. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. విక్రాంత్, చెప్పండి, ఈరోజు పీసీసీ దళిత కాంగ్రెస్ ఆధ్వర్యంలో అయితే రాజ్యాంగ పరిరక్షణ దీక్ష చేపడుతున్నారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మొత్తానికి ఈ రోజు రాజ్యాంగ పరిరక్షణ దీక్ష కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన దళిత కాంగ్రెస్ నేతలందరూ కూడా నెక్లెస్ రోడ్ లో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ వద్ద మాత్రం ఈ రోజు దీక్ష చేయనున్నారు. ప్రధానంగా కూడా ఇటు రిజర్వేషన్లు రక్షించుకోవడానికి కూడా ప్రతి దళిత గిరిజన బహుజన మైనార్టీలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని కూడా ఇటు దళిత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో చలో నెక్లెస్ రోడ్ పేరుతో కూడా ఈ రోజు పెద్ద ఎత్తున అక్కడ రక్షణ దీక్ష చేస్తా ఉన్నారు, రాజ్యాంగ రక్షణ దీక్ష. దీంట్లో భారతీయ జనతా పార్టీ అవలంబిస్తున్నటువంటి రిజర్వేషన్ల రద్దు తీరుకు నిరసనగా కూడా ఈ దీక్ష చేస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి కూడా రాజ్యాంగంలోనూ సవరిస్తామనేసి, అదేవిధంగా రిజర్వేషన్లు ఎత్తివేస్తామనేసి కూడా బీజేపీ చేస్తున్నటువంటి ఆరోపణలు పై కూడా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. స్వయంగా రాష్ట్ర అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా బీజేపీ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రిజర్వేషన్లన్నీ ఎత్తివేస్తుందని కూడా అనుమానాలు వ్యక్తం చేస్తారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా బయటపెట్టిన నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఇదిలా ఉంటే మైనార్టీలకు సంబంధించిన రిజర్వేషన్లు రద్దు చేస్తామని స్వయంగా బహిరంగంగానే బీజేపీకి సంబంధించిన కేంద్ర పెద్దలు కావచ్చు, స్వయంగా ప్రధాని కూడా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కూడా మైనార్టీల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వినిపిస్తా ఉన్నాయి. దానికి సంబంధించి ఇటు మరోసారి కేంద్రంలో ఇప్పటికే 2 సార్లు అధికారంలో ఉంది 10 సంవత్సరాల పాటు, మరోసారి 3వసారి కూడా అధికారంలోకి వస్తే 400 పార్లమెంట్ స్థానాలకు పైగా గెలుచుకుంటామని చెప్తున్న నేపథ్యంలో కూడా ఆ 400 పార్లమెంట్ స్థానాలు గెలుచుకునేది కూడా రిజర్వేషన్లు ఏ పార్టీ మద్దతు ఇవ్వకున్నా సరే తన పార్టీ ఎంపీల మద్దతుతో కూడా ఈ రిజర్వేషన్లను రద్దు చేస్తారనేది మాత్రం చర్చ నడుస్తా ఉంది. దానికి సంబంధించి రిజర్వేషన్లు రద్దు చేయొద్దనే అంశంపైనే ఈ రోజు రిజర్వేషన్లు రక్షించుకోవడానికి ప్రతి దళిత గిరిజన బహుజన మైనార్టీలందరూ కూడా ఈ అంబేద్కర్ స్టాచ్యూ వద్దకు కదిలి రావాలని నెక్లెస్ రోడ్ లో కూడా ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ వద్ద మాత్రం నిరసన వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ రోజు 10 గంటలకు మరి కాసేపట్లో కూడా ఈ దీక్ష మాత్రం ప్రారంభం కాబోతా ఉంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.